మీరు ఒకటి గమనించారా? ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో ఎంఎస్ ధోని అయితే రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చి మ్యాచ్ని అయితే దగ్గరుండి చూశాడు. అసలు ఎప్పుడో అమావాస్య పౌర్ణమానికి వచ్చే ఎంఎస్ ధోని ఎందుకని రెగ్యులర్గా టీమిండియా మ్యాచెస్కి అటెండ్ అవుతున్నాడు మన ఎంఎస్ ధోని? దీని వెనకాల చాలా షాకింగ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే మన టీమిండియా రీసెంట్గా జరిగిన సిరీస్ ఏదైతే ఉందో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్, దీనికైతే ఎంఎస్ ధోని రెగ్యులర్గా అటెండ్ అయితే అయ్యాడనమాట ప్రతి మ్యాచ్కి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఇది వస్తున్న రిపోర్ట్స్ మాత్రమే చెప్తున్నా, ఇది జరగచ్చు జరగకపోవచ్చు. ఏమని వస్తుందంటే 2027 వరల్డ్ కప్కి టీమిండియాకి మెంటార్గా ఎంఎస్ ధోనిని తీసుకురావడానికి బీసీసీ ప్రయత్నిస్తుందంట. సో ఇవైతే రిపోర్ట్స్ వచ్చాయి, బట్ ఇంతవరకు అయితే అఫీషియల్గా ఎటువంటి ఎవిడెన్స్ అయితే లేదనమాట. సో వస్తున్న రిపోర్ట్స్ మాత్రమే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తుంది అనమాట. అండ్ ఇదంతా చూస్తుంటే వాస్తవమే అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఎంఎస్ ధోని రెగ్యులర్ గా టీమిండియా మ్యాచెస్ కి అటెండ్ అవడం. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే టీమిండియాని చాలా క్లోజ్ గా అయితే అబ్జర్వ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకో రిపోర్ట్ ఏంటంటే ఎంఎస్ ధోనిని 2027 టీమిండియాకి మెంటర్ గా మన కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ కి ఓకే అన్నట్టుగా వస్తుంది రిపోర్ట్స్. అలాగే గౌతమ్ గంభీర్ దగ్గర నుంచి, అజిత్ అగర్కర్ దగ్గర నుంచి అయితే నో అనే రెస్పాన్స్ వస్తున్నాయి రిపోర్ట్స్. సో ప్రస్తుతానికి అయితే బీసీసీఐ, ఎంఎస్ ధోని, గంభీర్ వీళ్ళ మధ్య అయితే చర్చలు జరుగుతున్నాయి అని అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట. సో ఎనీవే అయితే పాస్ట్ లో కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట గౌతమ్ గంభీర్ కి, ఎంఎస్ ధోనికి కొద్దిగా. సో అది కూడా కారణం అయి ఉండొచ్చు మేబీ. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఆల్రెడీ మనకి ఎంఎస్ ధోని ఇదివరకు అయితే మెంటర్ గా అయితే వచ్చాడు టీమిండియాకి. ఎప్పుడంటే 2021 టీ20 వరల్డ్ కప్ కి అయితే తనైతే అఫీషియల్ గా అయితే పెట్టారనమాట ఈ టీమిండియా మెంటర్ గా. బట్ అప్పుడైతే టీమిండియా అయితే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. సో దాని తర్వాత అయితే వెళ్ళిపోయాడు ఎంఎస్ ధోని మెంటర్ నుంచి. అలాగే ఇప్పుడైతే వస్తున్న రిపోర్ట్స్ అయితే మేబీ 2027 వరల్డ్ కప్ అయితే టీమిండియా మెంటర్ గా వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఎంఎస్ ధోని టీమిండియా మెంటర్ గా వస్తే బాగుంటుందా బాగోదా? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.